సభ్యులుగా ఎన్నుకున్నారో వాళ్ళందరినీ కూడా వరుసలో వచ్చి నిలబడమని చెప్తున్నారు. కమిటీ సభ్యులందరూ కూడా పురుషులు అలాగే స్త్రీలందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నిలబడవలసిందిగా కోరుతున్నాం. వారందరినీ కూడా చక్కగా పూలమాలలతో సత్కరిస్తూ ఉన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా జెంట్స్ అలాగే లేడీస్ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా వరుసగా వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. కమిటీ సభ్యులందరూ వచ్చారండి. రామయ్య గారు కమిటీ సభ్యులే కదా. బాల నరసింహుడు గారు, రామయ్య గారు, తర్వాత కమిటీ సభ్యులు అందరూ కూడా గ్రామస్తులు చేసేటువంటి సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. రామయ్య గారు, ముల్లా ఐషా గారు, షాహినా గారు, విశ్వానా గారు, గులాబ్ జాన్ గారు, సుబ్బరాయుడు నాయక్ గారు, నూరి గారు, తర్వాత కసినేని శారద గారు, బాల నరసింహుడు గారు, గురుదేవి గారు, బషీరన్ గారు, రషీద్ భాషా గారు, సావిత్రి గారు, చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా ఘనంగా సత్కరించడం జరుగుతుంది. గ్రామ పెద్దలైనటువంటి శ్రీ అన్సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా, ఘనంగా, సక్రమంగా, సజావుగా, చక్కగా జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పాఠశాల తరపున తెలియజేస్తున్నాం సార్. చాగలమర్రి గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతతకు మారు పేరు అని ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా రుజువు చేయబడినందుకు మేమందరం కూడా పాఠశాల ఉపాధ్యాయులందరూ చక్కగా సంతోషిస్తున్నాం సార్. ఈ కమిటీ సభ్యులు 15 మంది కూడా అందరి విద్యార్థుల పక్షాన పాఠశాల అభివృద్ధికి అహరహం ఇతోధికంగా తోడ్పాటునందించి మన పాఠశాలను మండలంలో అలాగే నంద్యాల జిల్లాలో ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతూ ఉన్నాం. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కూడా ఈ పాఠశాల జిల్లా పరిషత్ ప్రాచ్య బాలికోన్నత పాఠశాల గర్ల్స్ హై స్కూల్ అని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం. పోయిన సంవత్సరం 581 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానాన్ని సంపాదించినటువంటి పాఠశాల. అలాంటి ఉత్తమ స్థానాన్ని పొందినటువంటి పాఠశాలకు ఇంకా మీరు సహాయ సహకారాలు అందించి ఈసారి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొందే విధంగా మాకు మీ గ్రామస్తుల తరఫున సహాయ సహకారాలు, తోడ్పాటును అందించవలసిందిగా సహస్రధ కోరుతూ ఉన్నాం. మన గ్రామ పెద్దలు నబీ రసూల్ రెడ్డి గారు, మాకు ఆప్తులు రసూల్ రెడ్డి గారు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వీళ్ళ పిల్లలు కూడా మన పాఠశాలలో చదివి మంచి మార్కులు తెచ్చుకొని కాలేజీలో మంచిగా చదువుతూ ఉన్నారు. ఓకే అండి, ధన్యవాదాలు అందరికీ కూడా. ప్రత్యేకంగా వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలందరికీ కూడా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక हेलो हो गया
విద్యారథి గారి కృషితో ఈరోజు ఈ సభ అంతా సమాప్తం సమానమైంది.